కల్పంలోనే చెప్పబడ్డాయి. ప్రత్యేకించి ఆవు నేతితో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఆయుక్కారకం కదూ, ఘృతం పిబేత్ అని కదూ ఆశీర్వచనం. అది కూడా చమత్కారం ఏంటంటే కొంచెం పేరుగున్న నెయ్యి తీసి గడ్డలా శివలింగం మీద పెట్టి కరిగిన నీతితో అభిషేకం చేస్తారు. ఒక సౌందర్యం. అట్లాగే పెరుగు దానం చేస్తారు. ఆ రోజున పెరుగు దానం చేస్తారు. ఒక చోట అంటారు, ఆ పెరుగు దానం చేస్తే తప్ప శ్రీకృష్ణ పరమాత్మ పుట్టలేదు నందయశోదకి. అంత గొప్పది పెరుగుదానం ఈ మకర సంక్రమణ అన్నాడు. అలాగే విష్ణు ఆరాధనలో తులసీదళాలతోటి సుగంధభరితమైన పుష్పాలతోటి చేసే ఆరాధన అంత గొప్పది. పరదేవత విషయంలో ఎప్పుడూ పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షత. కాబట్టి ఇవన్నీ కూడా మకర సంక్రాంతి నాడు చేయవలసినటువంటి ఆరాధన విశేషాలు. ప్రత్యేకించి సూర్య భగవానుడి పట్ల భక్తి ప్రపత్తులతో ఆయన ఉదయించక ముందే లేచి ఆయన పట్ల కృతజ్ఞతాభావం ప్రకటిస్తారు స్వాగతం పలికి.